వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ. నా పేరు కిషోర్. మన యూజీ అకాడమీ వారు 6th నుండి 10th వరకు ఉన్న మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ నుంచి 500 బిట్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆ 500 బిట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. ఇది ఎవరికంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. దీంతోపాటు ఎగ్జామ్ ముందు క్విక్ రివిజన్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. సమ్స్లోకి వెళ్ళిపోతాం. 10th క్లాస్లో పేజ్ నెంబర్ 321లో ఉన్న ఈ సమ్ను ఒకసారి చూద్దాం. ఒకేసారి 2 పాచికలను దొర్లించి వాటిపై సంఖ్యలను కూడినచో మొత్తం 12 వచ్చి సంభావిత ఎంత అన్నాడు. 2 పాచికలు ఉన్నాయి, అలా 2 వేస్తే ఆ పైన నెంబర్లు వస్తాయి కదా, ఆ రెండింటిని కూడితే 12 రావాలి కలిపితే. అలా రావడానికి గల సంభావిత ఎంత అని అడగడం జరిగింది. అయితే 2 పాచికలు వేసామనుకోండి, ఇలా వస్తాయి. 1 1 1 2 1 3 1 4 ఇంకా 1 5 1 6 ఇలా. నెక్స్ట్ 2తో 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 ఇంకా 4 1 4 2 4 3 4 4 4 5 4 6 నెక్స్ట్ 5 1 5 2 5 3 5 4 5 5 5 6 నెక్స్ట్ 6 ఒకటే ఉంటుంది కదా, 6 1 6 2 6 3 6 4 6 5 6 6 ఇలా పడవచ్చు అనమాట. 2 పాచికలు ఇలా దొరిలిస్తే మొత్తం ఇలా పడతాయి, ఇలా ఉంటాయి. 1 2 3 4 5 6 ఒక్కొక్క దీంట్లో ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 వచ్చాయి. 6 మొత్తం ఎన్ని రావచ్చు? 36 మొత్తం 36 ఉంటాయి. ఈ 36లో ఆ 2 సంఖ్యలను కలిపితే 12 రావాలి అన్నాడు. 12 ఎక్కడొచ్చిందో చూడండి. ఇక్కడ చూసుకుంటే లాస్ట్ 6 + 6 మాత్రం ఒక్కటే వచ్చింది. 6 + 6 మాత్రం ఒకటే ఉంది ఇక్కడ. ఈ మొత్తం 36లో ఒకటే ఉంది కాబట్టి 1/36 ఇదే ఆన్సర్ అవుతుంది. దానికి 12 కాకుండా వాడు 9 లేదంటే 10 లేదంటే 8 ఏమైనా ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ మీరు నెంబర్స్ చూసుకోవచ్చు. అదే 8 ఇచ్చాడు అనుకో, 4 + 4 5 + 3 ఇలా అనమాట. 6 + 2 ఇలా ఎన్ని ఉన్నాయో మొత్తం చూసుకుంటారు. 8 ఎన్ని అవుతున్నాయో అది బై మొత్తం 36. ఇలా మీరు ఇలాంటి సమ్స్ని ఇలా చేయొచ్చు అనమాట. ఇలా 36 విధాలుగా రాసుకొని అలా ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే భేదం అడిగితే భేదం, ఇలా మనం చూసుకోవచ్చు. ఇలాంటి సమ్స్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి, చాలా మంచిది. పాచికలు